ఉన్నాము. కానీ ఈసారి ఆయన్ని సూపర్బ్ జర్నలిస్ట్గా మనం చూసాము. ఆయన జర్నీ ఎంతో సక్సెస్ఫుల్ జర్నీని చూసాము. కొంచెం టర్న్ అయ్యి ఇప్పుడు ఒక చిత్రాన్ని దర్శకత్వం వహించి మనందరి ముందుకి తీసుకొస్తున్నారు మూర్తి గారు. అండ్ ఫస్ట్లీ మూర్తి గారు కంగ్రాచులేషన్స్. అండ్ చాలా 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 బాగుంది. ఎక్కడ చూసినా ఫస్ట్ అయితే ఇదే ఫీవర్ నడుస్తుంది. మన ఎలక్షన్స్ గురించే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. మరి దానికి సంబంధించి ఒక పొలిటికల్ థ్రిల్లర్తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ప్రతినిధి 2 మనకు వచ్చేస్తుంది అండ్ మన ముందుకు వచ్చేస్తుంది. అది కూడా రేపు మనందరం చూడడానికి అవకాశం దక్కేస్తుంది అనమాట. బికాస్ ప్రతినిధి అనేది ఎంత సక్సెస్ఫుల్ ఫిల్మో మనందరికీ తెలుసు. అండ్ నారా రోహిత్ గారిని కూడా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద చూసే అవకాశాన్ని ఈ చిత్రం మనందరికీ కల్పించిందని చెప్పాలి. అండ్ ట్రైలర్ వింటే అర్థమవుతుంది. అంటే వింటే అని ఎందుకన్నానంటే మహతి స్వరసాగర్ గారి సంగీత దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. సో అఫ్ కోర్స్ ఫైనెస్ట్ యాక్టర్ నారా రోహిత్ గారు. ఆయన ఉంటే ఈ కార్యక్రమంలో బాగుండేది. బోలెడన్ని ప్రశ్నలు వచ్చాయి మీ వైపు నుంచి నాకు తెలుసు. నా నుంచి కూడా ఒక 4-5 ప్రశ్నలు ఉండే అనమాట. కానీ ఆయన లేరు. సో బిజీగా ప్రచారంలో ఉన్నారు. డెఫినెట్గా ఒక మంచి వ్యక్తి, ముందుకు నడిపించే వ్యక్తి మన ముందుకు వస్తే బాగుంటుంది అని అందరం కోరుకుంటూ ఉన్నాం. ఏం జరుగుతుందో వేచి చూడాలి. సో ఆ ప్రచారంలో ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి రాలేకపోయారు. కాకపోతే అఫ్ కోర్స్ ముందుకెళ్తూనే ఉంటుంది. మంచి విషయం ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. కాబట్టి ఇవాళ ఇక్కడికి ఈ ప్రెస్ మీట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించిన మూర్తి గారు, ఈ చిత్రానికి మంచి ఫండ్స్ అందించిన ప్రొడ్యూసర్స్ అండ్ అలాగే మనం ఒక రోల్లో చూసాం, ఒక పాత్రలో చూసాం. ఆ పాత్రకు ఆల్రెడీ మనం కనెక్ట్ అయిపోయాము. సో దినేష్ తేజ్ గారు అండ్ హీరోయిన్ సిరి కూడా ఇక్కడ ఉన్నారు. ఆలస్యం చేయకుండా వాళ్ళని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. సో వానరా ఎంటర్టైన్మెంట్స్ అండ్ అలాగే రానా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో ముందుగా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్ గారిని, కుమార్ రాజా గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అండ్ ఆంజనేయులు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సురేంద్రనాథ్ గారు ఉన్నారు కానీ వారు రారు వేదికల మీదకి, మీకు తెలిసిందే. సో ఎస్, మరి అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొస్తున్న అవర్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ సూపర్ జర్నలిస్ట్ మూర్తి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఈ ఫిలిం డైరెక్టర్ వారు. అండ్ దినేష్ తేజ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ సిరిని కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఒక ఫోటో ఆప్ అండి, మీడియా ఫోటో ఆప్. ఆఫ్టర్ దట్ మనం స్పీచెస్. ఒక్క నిమిషం. ఛానల్స్ అండి, వీ హ్యావ్ ఛానల్స్. యా, ఓకే. యా, సో ముందుగా కుమార్ రాజా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. సో మంచి వైబ్తో ముందుకెళ్తుంది ట్రైలర్. అది ఒక్క నిమిషం ఆగండి మా, చేసి నేను చెప్తా. ఇక్కడికి వెళ్ళండి మధ్యలోకి. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ అండి అందరికీ. ప్రతినిధి 2 చాలా బాగా వచ్చింది. చాలా మంచి సినిమా చేసాం అనుకుంటున్నాం. రోహిత్ గారు మళ్ళీ మిమ్మల్ని అలరించబోతున్నారు చాలా మంచి కంటెంట్తో. రోహిత్ గారికి ఒక బ్రాండ్ ఉంది, మంచి కంటెంట్స్ చేస్తారని. అదే మేము కంటిన్యూ చేసాం ఆయనతో పాటు ఉండి. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది డైరెక్టర్ గారి గురించి. ఆయన ఎత్తుకొచ్చిన సబ్జెక్ట్ మామూలు సబ్జెక్ట్ కాదండి, చాలా మంచి సబ్జెక్టు. ఆయన అనుకున్న విధంగానే మేము అలాగే చేసుకొని వచ్చాం సినిమాని. ఈ సినిమా చేయడానికి అందరూ బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. పాత్రిక మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఇందులో యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ సిరి గారు, దినేష్ తేజ్, అజయ్ గారు, అజయ్ ఘోష్ గారు, సప్తగిరి గారు, అందరూ, ఉదయ్ భాను గారు, ఇంద్రజ గారు, ప్రతి ఒక్కరికి ఇందులో ప్రాధాన్యత ఇచ్చారు మన డైరెక్టర్ గారు. ప్రతి ఒక్కరి క్యారెక్టరు ఇందులో చాలా హైలైట్గా ఉంటుందండి. ఒక్క నిమిషం అండి, ఏమైంది రావట్లేదా వాల్యూమ్? ఓకేనా? ఓకే ఓకే, కుమార్ గారు కంటిన్యూ చేయండి. ఫస్ట్ మేము క్యాజువల్గా, అంటే డైరెక్టర్ గారు మేము ఫ్రెండ్స్, సబ్జెక్ట్ అనుకున్న వెంటనే ఆల్రెడీ డైరెక్టర్ గారు రోహిత్ గారికి చెప్పడం జరిగింది, సార్ ఇంకేం ఆలోచన చేయకుండా మనం మాత్రమే చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఆ సబ్జెక్ట్ మమ్మల్ని అంతగా అట్రాక్ట్ చేసిందనమాట. చేసేయాలనే ఉద్దేశంతో అనుకున్న టైంకి ఈరోజు మేము ముందుకు వచ్చాం. సినిమా అయితే చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జనాలు వెయిట్ చేస్తున్నారు రేపు మీ సినిమా చూడడానికి. మీకు తెలియదు క్రేజ్ ఎంత ఉంది అనేది. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. నా ఆంజనేయులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే ఒక ఆల్ ద బెస్ట్ చెప్పి సినిమా గురించి చెప్పి రండి, ఇక్కడికి రండి. సో మీకు కూడా ఎలాగో ప్రశ్నలు ఉన్నాయి, ప్రశ్నించే సినిమాని తీసుకొస్తున్నారు కాబట్టి చెప్పండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ బాగానే వచ్చారు. సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు అందరూ చూసి మాకు మంచి రిపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. మంచి సినిమా తీశారనే కాదు, మీరు చాలా మంచి ప్రొడ్యూసర్స్ అని కూడా అర్థమవుతుంది. తక్కువ మాట్లాడుతున్నారు అనమాట, కంటెంట్ ఇచ్చేస్తున్నారు అంతే. సో ఇప్పుడు సిరి విల్ స్పీక్. హాయ్ ఓకే, నర్వస్గా ఉంది అందుకే. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చిన అందరికీ.